వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనము పఠించుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడును ప్రేమామయుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామమును బట్టి ప్రథమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మోసి ఉపవాస దీక్షా కార్యములు ఏకీవించిన మనకి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క నిర్గమకాండము 11వ అధ్యాయములో దేవుడు తన స్నేహితులకు జరగబోయే సంగతులను బయలుపరచును అనే విషయాన్ని మనకి ఈ యొక్క 11వ అధ్యాయం మనకి చూపిస్తూ ఉంది. అంటే దేవునికి మనుషునికి స్నేహమనే బాంధవ్యము బంధుత్వము ఏర్పడినట్లుగా మనము ఈ యొక్క మాటను బట్టి గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే బైబిల్ గ్రంథములో దేవునికి స్నేహితులుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు మనము అబ్రహాముని మనం చూసి దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాము అనే మాటను మనము వాక్యములో బాగుగా ఎరిగిన వారమై ఉంటాం. దేవునికి స్నేహితుడైనట్లుగా మనం చూస్తున్నాము. అంటే అబ్రహాము దేవునికి అనుకూలముగా దేవుని యొక్క కార్యానికి లోబడినటువంటి మనుషునిగా మనము గుర్తించిన వారమై ఉన్నాం. అలాగని ఇక్కడ ఎవరైతే ఆయనకి స్నేహితులుగా ఉంటారో వారికి జరగబోయే విషయాల్ని బయలుపరిచేవాడంట. అందుకే మోషే నమ్మకస్తుడై ఉన్నాడు కనుక మోషే ఎటువంటి వాడంటే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దేవునికి ప్రియుడు అనే విషయంలో మనము దేవుడు తన యొక్క సంకల్పమును మోషే గారికి బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ నిర్గమకాండము 11వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి తన చిలికాని యొక్క ప్రతి పురుషుడును తన చిలికత్తి యొక్క ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్న వాళ్ళని ప్రజలతో చెప్పుము అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకి ఏమవ్వారంటే స్నేహితులు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటాన్ని బట్టి వారికి వీరికి స్నేహము అనేది కుదిరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దాన్ని బట్టి వారు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచి వారు దేవునికి పండుగను ఆచరించడానికి బయలుదేరవలసినటువంటి సమయము సమీపించింది కనుక వారు అడగగానే వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వెండి నగలు బంగారు నగలను ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషే గారితో దేవుడు అనగా సెలవిచ్చినటువంటి మాట 400 ఏండ్లకు ముందు కానీ తన స్నేహితుడైనటువంటి అబ్రహామునకు బయలుపరిచాడు దేవుడు. అంటే కొన్ని వందల సంవత్సరములకు ముందు
మరి అబ్రహాంతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆది కాండము 15వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆ 13వ వచనములో ఇలాగనుంది, నీ సంతతి వారు తమది కాని పరదేశునందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు వారికి దాసులైందురు. ఆ జనమునకు నేను తీర్పు తీర్చుతున్న తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు అనే మాట అబ్రహాము గారికి వివరించినటువంటి ఆయన ఆలోచన బహుశా ఈనాటిది కాదు. 400 ఏండ్ల తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరుగుతుందో ఏంటనేది మరి దేవుడు ముందుగానే వ్రాసి మరి ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. ఇది మోషే గారి యొక్క కాలంలో నెరవేరిందన్నమాట. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మరి వారు మిక్కిలి ఆస్తితో బయటకు వచ్చారు. ఇది నాన్న అంటే వారి యొక్క కష్టార్జితమును దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనము ఈ లేఖన భాగాన్ని బట్టి మనం ఎరిగిన వారమై ఉన్నాము. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి మరి ఆయన ఏ విధముగా తన ప్రేమను పంచి ఉన్నాడు, అలాగ మీరును ఒకరినొకడు ప్రేమించుకునవలెను అనుటి నా యొక్క ఆజ్ఞ ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కనుక మరి మనము దేవుని యొక్క కృపను బట్టి ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకంటే ఒకరినొకరు మరి స్నేహానుభావంతో మసలాలి, సహోదరత్వం కలిగి జీవించాలి. అందుకే మరి వాక్యములో మనం చూస్తాము, మరి ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదనే విషయము 14వ వచనాన్ని మనం చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఎందుకు అంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటుంటారో వారందరూ కూడా దేవునికి ఏమై ఉంటామంటే స్నేహితులమై ఉంటాము. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుని చేత సాక్ష్యం పొందిన వారు బైబిల్ గ్రంథంలో కొందరిని మనం చూస్తాం. కొందరిని అందులో మనకి మత్స్యకి ఒక 5 పేర్లు మనం చూస్తే అందులో మరి ప్రథమంగా మనకి అబ్రహాము గారు దేవునికి స్నేహితుడైన విషయము మనకందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. యెషయా గ్రంథము మరి 41:8 వచనంలోని, అలాగనే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అలాగని మరి మోషే మరి నమ్మకస్తుడు, దేవుని చేత మరి గొప్ప సాక్ష్యం పొందినటువంటి వాడుగా మనం చూస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములోని. అలాగని మరి 3వదిగా మనం గమనిస్తే దానియేలు గారు కూడా మరి బహుప్రియుడు. దానియేలు దేవునికి బహుప్రియుడు. దానియేలు గ్రంథంలోనే మనం చూస్తాం 9వ అధ్యాయము 23వ వచనములోని, అలాగనే మరి 10వ అధ్యాయము మరి 11వ వచనంలోని మనం చూస్తూ ఉంటాము. కనుక తర్వాత మనం చూస్తే మరి దావీదు, రాజు అయినటువంటి దావీదు కూడా మరి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటాడు దేవుడు. దేవుని యొక్క ఇష్టాన్ని బయలుపరిచినటువంటి మనుష్యుడిగా మనం చూస్తున్నాము. అది అపుస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములోని. అలాగే 5వదిగా మనం చూస్తే హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఇది కూడా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తామట. అందుకని ఈ యొక్క మరి సువార్త పాఠము ఈ 15వ అధ్యాయములో మనం చూసినట్లుగా మరి మనము మరి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను మనం వింటే మనము ఆయనకి ఏమై ఉంటామంటే స్నేహితులమై ఉంటాము.
అందుకని అంటాడు, దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నిటిని మీకు తెలియచేసేతను అంటున్నాడు. తెలియజెప్తాడట ఆయన మనకి. తండ్రి ద్వారా ఏమైతే అయినా పొందుకుంటున్నాడో, తండ్రి ద్వారా ఏమైతే అయినా మరి తెలుసుకుంటున్నాడు, ఆ విషయాలన్నీ కూడా అంటే జరగబోయే సంగతులు తన స్నేహితులకు తెలియపరిచి మరి చక్కని ప్రణాళిక మరి ప్రభు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే మరి దైవచనుడు దేవదాసయ్య గారు కూడా చక్కని కీర్తనలో మరి వధువు సంఘం వారిని కొరకని కీర్తనలో చక్కని చరణను పాడి వినిపించినట్లుగా మనం చూస్తాం. చేయడి మీయు ప్రభువు సభకు, చేయడి మీయు ప్రభువు సభకు, చేపని దయను చిన్నది ఆయుతమౌ నాటికి తేది, ఆయుతమౌ నాటికి తేది అందునను చూనున్నది, మాయలేదను చున్నది, హాయి హాయను చున్నది, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. కనుక ఆయన తలంచినటువంటి ప్రతిదీ కూడా ఆయన తెలియచేయక మరి మానడు. అందుకే మరి ఇక్కడ మన దేవుని హెచ్చరికలు అనగా మరి లక్ష్య పెట్టవలనని విషయాన్ని మనకి చూపింపబడుతున్నది. ఈ నిర్గమాకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకుని తిరగలగిసిన దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చుదురు, జంతువుల్లోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టుననే మాటను మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి దేవుని యొక్క మాట వారు వినకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క మాటకు వారు లోబడకపోవటాన్ని బట్టి వచ్చినటువంటి శ్రమ అంత శ్రమ కాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఇది ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టిందట. ఎందుకంటే రాజుగారి యొక్క గృహములో నుండి మరి నౌకరి యొక్క గృహం వరకు ఆ యొక్క మరి గనులైనటువంటి వారు, గణహీనులైనటువంటి వారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి గృహములోని కూడా తొలుసులు ప్రతి ఒక్కరూ కూడా చనిపోయారటండి. ప్రతి ఒక్కరూ చనిపోయారు. అందుకే సామెతల గ్రంథములో 29వ అధ్యాయము ప్రారంభ వచనములో ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగనైన మాట. మరి చాలాసార్లు దేవుడు ఫరో రాజును గద్దించాడు, కానీ ఫరో రాజు ఏమాత్రము లోబడలేదు. మరి మోషే అహరోనులు పదే వెళ్ళి మరి ఫరో రాజును బ్రతిమలాడారు, కానీ ఏమాత్రమును కూడా మరి ఫరో రాజు మరి దేవుని యొక్క మాటకి లోబడలేదు. దేవుడు ఫరో రాజుకి అనేకమైన అవకాశాలు ఇచ్చాడు. ఏమిటంటే ఏపు నీరు రక్తముగా మార్చబడటం. ఈ యొక్క మరి నీరంతా రక్తముగా మార్చబడేటప్పుడు అప్పుడైనా తన మనసును మార్చుకుని ఇశ్రాయేలును పంపించేయాలి, కానీ పంపించలేదు. అలాగే కప్పలు ఏకవచ్చి ఐగుప్తు దేశం అంతటా కప్పలతో నింపబడేటప్పుడు కూడా మరి వారు పిండి పిసికి తొట్టులో కప్పలు పడటం, మరి వారు బెడ్రూముల్లోకి వారు నడిచేటప్పుడు వారి కాళ్ళు అడ్డపడటం, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి కప్పలు వచ్చి ఐగుప్తు దేశం అంతటా కూడా మరి కుప్పలుగా రాసుల కింద పడేటప్పుడు కూడా మరి తన మనసును మార్చుకుని ప్రజలను పంపించాలి, కానీ మరి కఠినపరుచుకోవటాన్ని బట్టి అప్పుడు కూడా పంపించలేకపోయాడు. ఆ తర్వాత ఆ దేశపు ధూళిని పుట్టినప్పుడు ఆ ధూళి ఆ యొక్క బూడిద పైకి లేసి పేళ్ళు
తయారవి మనుషుల మీద జంతువుల మీద పాకేటప్పుడు అప్పుడైనా సరే ఫరో రాజు తన మనసును మార్చుకుని మరి ఇశ్రాయేలు ప్రజలైన వారిని పంపించడానికి ప్రయత్నం చేయాలి, కానీ అప్పుడు కూడా పంపించలేదు. అప్పుడు కూడా తన మనస్సును మరి కాఠిన్యపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిలా ఉండగా మరి ఐగుప్తీయులు ఎండ్లలోనికి వారున్న ప్రదేశంలోనికి మరి ఈగల గుంపులను రాజేస్తాడు. ఈగలన్నీ కూడా వారి ఎండ్లలోనికి, వారి యొక్క మరి వంటగదుల్లోనికి, వారు ఎక్కడుంటే అక్కడికి ఈగలు అనగా గుంపులుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇన్ని శ్రమలు, ఇన్ని మరి ఇబ్బందులు ఐగుప్తి ప్రజలు పడినా సరే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారికి ఏమాత్రము కూడా పట్టినట్టుగా మరి ఉన్నట్లుగా మనం చూసాం. ఇంకా మనం చూసి మిక్కిలి బాధాకరమైనటువంటి తెగుళ్ళు మరి ఐగుప్తి దేశంలో ఉన్న పశువుల మీదకి వచ్చి ఆ యొక్క పశువులు కూడా చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఆ ఆవపు బొగ్గు తీసుకుని మరి చల్లగానే పశువులకి జంతువులకి మరి పొక్కులు బొబ్బర్లు వచ్చినట్లుగా కూడా మనము మరి చూస్తున్నాము. ఇవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి అలాగంటే మరి యొక్క ధర నుంచి మరలా వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీద, జంతువుల మీద, మరి బయట ఉన్నటువంటి యావత్తు మరి పంటను కూడా మరి యొక్క వడగండ్లు వచ్చి ఆ వడగండ్లు పడి చెట్లు ఇరిగిపోవటం, తర్వాత ఆ పంట నాశనమైపోవటం, ఇవన్నీ కూడా మనం చూసాము. అయినా సరే ఫరో యొక్క హృదయం ఏమాత్రము కూడా మార్పు చెందలేదు. తర్వాత మిడతలు వచ్చాయి, వడగండ్లు పాడు చేయగా మరి వాటినన్నిటిని కూడా ఆ మిడతలు వచ్చి తినేసాయి. అయినా సరే మరి ఫరో రాజు యొక్క మనసు ఏమాత్రం కూడా మారలేదు, మార్పు చెందలేదు. ఇంకా మనం గమనిస్తే ఐగుప్తు దేశం అంతటా కూడా 3 దినములు కటిక చీకటి అంధకారము ఏర్పడింది. మరి ఆ యొక్క అంధకారం అనే యొక్క చీకటిలో వారు మగ్గినట్లుగా మనం చూస్తున్నాము. అయినా సరే మరి ఫరో యొక్క మనసు ఏమాత్రం కూడా మరి మారలేనట్టుగా ఇన్ని మార్లు మరి హెచ్చరింపబడిన సరే ఫరో ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదన్నమాట. అందుకని ఫరో రాజుకి మరెన్నో అవకాశాలు దేవుడు కల్పించాడు, కానీ ఏమాత్రము కూడా ఆయన దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితి ఫరో రాజుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే సామెతల గ్రంథములో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆజ్ఞను గైకునివాడు తన ప్రాణమును మరి కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చుననే మాటను మనం చూస్తున్నాం. ఆజ్ఞను గైకునివాడు తన ప్రాణాన్ని లేక తను తాను కాపాడుకుంటాడట. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నడుచువాడు, అజాగ్రత్తగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే చనిపోతాడు. ఈవేళ మరి ఆజ్ఞను గైకొనటం లేదు, తన ప్రాణాన్ని కూడా కాపాడుకునే పరిస్థితి కూడా ఫరోకు లేదన్నట్టుగానే మనము గమనించాలి ఈ వాక్యాన్ని బట్టి. ఫరో దేవుని మాటకు లక్ష్య పెట్టనందువల్లే అతని తొలి పిల్లలు, అతని యొక్క దేశంలో ఉన్న మరి తొలిసూలు పిల్లలందరూ కూడా చనిపోవటానికి గల కారణం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి లోబడలేనటువంటి మనుషులకు వారి దేవుని యొక్క శ్రమ వారి మీదకి మరి వస్తుందనే విషయము మరి యొక్క ఫరో గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే మరి మనము నిత్యము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి మనం చదివాము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనములో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటున్నాము. ఈవేళ దేవుని ఆరాధిస్తున్నటువంటి, దేవుని సేవించి దేవుని యొక్క నామమును కొనియాడుచున్నటువంటి మరి యథార్థవంతుల యొక్క జీవితంలో వారికి ఆనందము, సంతోషము, సమాధానముతో దేవుడు వారిని నింపుచూ ఉన్నాడు. కనుక మరి చూడండి 400
ఏండ్లకు ముందే దేవుడు మరి అబ్రహాంతో చెప్పినటువంటి మాట మరి ఈ యొక్క మోషే కాలంలో మనం నెరవేర్పులోనికి చూసాము. అంటే తను ప్రేమించినటువంటి తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకి ముందుగానే తెలియజేసినటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మనము కూడా మరి దేవునికి మనము స్నేహితులమై ఉండి దేవునితో సహవాసం కలిగి మరి దైవ సన్నిధి యొక్క భాగ్యాన్ని సంపాదించుకుని రేపు పరలోకమునకు మరి మనము ఎత్తబడి గొప్ప ధన్యత దీవెనను పొందుకుని వరసలోనికి వచ్చి మరి దీవెన ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు నాయన. ఈ యొక్క మోసెసు ఉపవాస దీక్ష కార్యములో 11వ దినాన ఈ విధముగా మేము నాయన నీ నామమును బట్టి నాయన వాక్యమును వినటానికి కృపణించు. వినిన వాక్యమును బిడ్డల తమ అంతరంగంలో పదులం చేసుకుని ప్రభా మేము నాయన నీకు స్నేహితులముగా ప్రభా నీ పిల్లలముగా జీవించే గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత మరణాత.